లక్ష్మీదేవి ఉండించింది. ఒక రోజు ఆ ఏనుగులు వచ్చి నీళ్ళు తెలుసుకున్నాను. ఒక రోజు ఆంజనేయ స్వామి గారు వచ్చండి గుడిలో తీసుకెళ్ళినాను. ఆంజనేయ స్వామి గారు వచ్చి కూర్చోండి వాళ్ళు అయిపోతున్నాయా అలా తీసుకెళ్తారు జ్ఞానంలో కూర్చుంటే. మనకి కలియుగంలో భగవంతుడు కనిపిస్తాడా కనిపించడానికి అవుతుంది మొంటవాడు. కానీ ఇక్కడైతే 100% కనిపిస్తాడు. భగవంతుడు నేనున్నానని నిరూపించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను నేను. కాబట్టి ముందు సేవ చేసుకోండి. సేవలో అన్నీ వస్తాయమ్మా. మీరు ఇంక వేరే ఏం పట్టించుకోకండి. మీరు సేవ చేసుకుని కూడా అంతా మారిపోతారు. రోజు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? ఫుల్గా బాగా ఉందమ్మా. ఫస్ట్ రోజు స్నానం చేశారు, కొంచెం తగ్గుతుంది. 2వ రోజు వెళ్తే ఇంకో కొంచెం తగ్గుతుంది. 3వ రోజు వెళ్తే ఇంకో కొంచెం తగ్గుతుంది. అలా వారం రోజు వెళ్తే చాలా మటుకు క్లియర్ అయిపోతుంది. ఎవరిని ఇక్కడ ఏమి మిమ్మల్ని సేవ చేసుకుంటే ఒక్కొక్కరు 5,000 ఇవ్వండి, లేకపోతే 50,000 ఇవ్వండి అని అడగడం. ఇంకా మీలో ఎవరైనా కొంచెం తక్కువలో ఉంటే వాళ్ళకి గుర్తెప్పుడు మీకు వస్తామమ్మా. అంటే ప్రసాదాలు కానీ లేకపోతే పూలకు కానీ. ఎందుకంటే అందరి చేత సేవ చేయించాలి. ముందు మీరు పైకి తీసుకొచ్చామనుకోండి ఆ కుటుంబాలు చల్లగా ఉంటాయి. కాబట్టి ముందు సేవకు మీరు ప్రయత్నం చేయండి. చెప్పండి కానీ నెమ్మదిగా చెప్పండి. ఓం నమో నారాయణాయ. మనం చూసుకోండి. నాకు వచ్చేటప్పుడు నుండి అసలు ఏమి ప్రేమ అనుకునే తెలియలేదండి. చాలాసార్లు వచ్చాను. ఒకసారి కూడా మిస్ రాయిందో పుట్టే ఇక్కడికి వెళ్ళాలి సోమాసుకున్నాను. మీరు అక్కడ కనిపించారు. లక్ష్మణ స్వామి నాకు ఈ రోజు సోమా తీసుకున్నాను, దర్శనం చేసుకోవాలి, ఎవరితో వస్తాను అలాగా కలిగి మీరు పెడితే అబ్బా శివాన్ని కొట్టారండి అమ్మని ఇంకొస్తాను తీసుకొచ్చాను. కొట్టాను మోది ఏదైనా అనుకుంటే స్వామిలో వచ్చారు. స్వామిలో తీసుకొచ్చాను. అయితే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందంటే మళ్ళీ వచ్చాను. అలా కట్టేటట్టు వస్తే వాళ్ళు లెక్క పెట్టలే. ఈ సంవత్సరం మాత్రం 9 రోజులు కట్టకొచ్చాను. 9 రోజులు కట్టకొచ్చాక ఈ సేవ ఎప్పుడైనా చేస్తానంటే స్వామి తీసుకొస్తాను తీసుకురంటామని సేవ ఎప్పుడైనా చెయ్యాలని సేవ మాకు లక్ష్మీనరస్వామి మా ఊరు రావాలని ఆరుతో అలా పోయింది రోజులు. నాకు 5 సంవత్సరాల నుంచి అమ్మవారు మాల ఇచ్చు అమ్మవారు మాల నాకు 5 సంవత్సరాల నుంచి చేసుకుంటాను. మా ఇంటికి అప్పమంది బాగుంటాను ప్రతి సంవత్సరం కూడా. కానీ సంవత్సరాల నుంచి చేయలేక మమ్మల్ని మార్పు చేశాను. నేనే చేసుకుంటాను. అయినా మాట్లాడలేదు. మా నమ్మకం వాళ్ళతో వస్తున్నారు. వాళ్ళు 10 శుక్రవారం ఖాళీ ఉంటున్నాడు. అలా చేస్తానే ఉంటాను. నాకు నేను ఎత్తుకోండి మనసు కొనుక్కుమని నన్ను వెనకాల పెట్టేసాను. స్వామి వెనకాల పెడితే చాలా ఇబ్బంది అయిపోయింది. నా కళ్ళకు నీళ్ళు వచ్చేసి స్వామి వెళ్తే కలుపుతుంటే కలవకుండా ఇలా కూర్చోమన్నాను. నేను కళ్ళ నీళ్ళు వచ్చేసి ఒకటే అన్న స్వామిని ఇంటికి వెళ్ళిపోతున్నా ఆటో వచ్చేసింది. ఇంటికి వెళ్ళిపోయింది. ఆటో ఎక్కడ ఇంటికి వెళ్తున్న స్వామిలో గొడవలు కొట్టలేదు. నేను గ్రామానికి మా ఊరు రావడం వచ్చాను. నన్ను ఎత్తు పెడితే నమ్మకేను నా రోజు లోపల పెట్టి లోపల చూస్తారా కనపడము లోపల చూస్తారా కనపడం ఇంటికి వచ్చి అని వచ్చి వెళ్ళిపోయింది ఇంటికి. మా అబ్బాయికి నేను క్యారేజ్ ఇవ్వండి టైం అయిపోయింది. టైం అయిపోతాయండి. టైం అయిపోతే 7 ఇంటికి వెళ్ళి కళ్ళు పెట్టుకుంటాను. కళ్ళు వస్తున్నావు ప్రశ్నించినాను. నేను చూడండి అనుకుంటుంటే స్వామివారి ఎవరైతే ఇక్కడ అనుకున్నాను స్వామివారికి రక్షించిన కదా ఫంక్షన్ చూసుకుంటున్నా. ఈ చెరువులో నీళ్ళన్నీ పిల్లలతో చెప్తారు అరిసేపు తెగి చెప్తున్నాను. ఆ స్వామిని ఎనకటి అనుకుని ఎత్తుకున్న పడే స్వామి అమ్మాయి తిని అమ్మాయి చనిపోతుంది. అమ్మాయికి అడిగి కొడుతుంది. అలాగే స్వామి కూడా అయిపోతుంది. దర్శనిచ్చారు. చాలా సంతోషంగా నాకు కావాల్సిన చంద్రపురంలో ప్రేమ పనిచేస్తున్నాను. చంద్రపురంలో ప్రేమ పనిచేస్తున్నాడు. నేను అట్లా రాగల నేను 9 రోజులు చెల్లి మా స్వామి తగ్గించిరాగా మా అబ్బాయికి సంపాదించిరాక నేను రాను ఇద్దరు రాను. ఆ రకంగా మళ్ళీ మా పిల్లలు పిలిచండి సీతాలు వచ్చి నువ్వు మేము అంటున్నాకి ఏమంటున్నాం మా అక్కడ నువ్వు రాను. నేను రానంటే సోపడితే నువ్వు తగ్గించుకొచ్చాను. నాకు చాలా స్వామిని కోరికండి. నాకు చాలా కష్టాలు ఉంది. వచ్చినప్పుడు కోరికండి ధనం నష్టం అయిపోయింది. సగం తిరిగి స్వామి వచ్చాక ఉండకూడదు తగ్గించాక నేను 10 రోజునే వచ్చినప్పుడు నేను చాలా తేడాగా ఉండేదండి. ఇక్కడ ఏమీ చెప్పలేకపోయానండి. చెప్పమని మీరు అన్నా నేనేమో చెప్పలేదండి. చెప్పింది వెళ్ళిన కానీ చెప్పకపోతే నాకు ఏదోలాగా అయిపోయి మళ్ళీ రోజుని ముందు రోజుది వెనక రోజుది కూడా అనుభవం చెప్పానండి. నేను ఒక రోజు వినాయకుడు వచ్చాడండి. ఒక రోజు మకర తోరణం వచ్చిందండి నాకు. ఒక రోజు కలర్ నీటిలో పువ్వులు కనిపించాయండి. ఒక రోజు వినాయకుడు గోపురం
మెరిసిపోతే కనిపించిందండి. వినాయకుడు కనిపించలేదు అనుకుని చూస్తున్నానండి. మళ్ళీ రోజు వినాయకుడు కనిపించాడండి. అద్భుతం. అయ్యేది ఫస్ట్ ఒకసారి వచ్చారండి, 2 వారాల్లో మళ్ళీ రాలేదండి. మా ఎక్కడ వచ్చినారు, వచ్చి మా ఇంటికి నువ్వు రావా కానీ పనిపెట్టారు బాబు. మా ఇంటి వాళ్ళు అందరూ వస్తా ఉన్నారండి. అలాగే వెళ్దామని వచ్చామండి. వచ్చిన దేవుడు కనపడతాడు ఇటు వరకు మాట్లాడి గుర్తికి ఎక్కడ కనపడతాడు అని అన్నారండి. అంటే కనపడతాడు, కొడు మూసుకుంటే కనపడతాడండి అనుకుని నవ్వుకుని నేను అటే ఉండిపోయాను, లేగలేదండి. అలా కనపడిపోతే ఇంకెలాగండి. అయితే నేను ఇంటికి వెళ్ళే కదండి, మా గోడకు నీళ్ళు చెప్పడం లేదా ఇంటికి. అక్కడ శవం ఉండిపోయినప్పుడు నేను చూసుకొని దాన్ని వేసేసారండి. వచ్చేస్తున్నాండి, వచ్చేస్తున్నాను ఇంటికి. నేను లేచి 2 తలుపులు నొక్కి పెడతానండి. వచ్చేసినాను, ఇవో చేతితో నొక్కి పెట్టి వచ్చేస్తాను మీదకని 2 చేతులు పెట్టి అంచేస్తున్నా. ఆగలేదండి. వచ్చేసిందండి. నాకు కనపడతారండి దేవుడు అనుకున్నానండి. నాకు ఎక్కడ కనపడలేదు, కనపడలేదు. నేను నా ఇంట్లో స్వప్నంలో అండి కనపడి వచ్చిందండి. మా రోజు ఆమె వచ్చాను ఇంటికి. తీసుకోవాలండి బాబు, ఈ సారింది చాలు. మేము ఎగలా లేగితే తిప్పొచ్చేస్తాను. నాకు తెల్లారుజాము లేచాను. అలా 1 గంటకే నేర్పొచ్చేసిందండి. 2 గంటలు బాబు తప్పదు. నమ్మకంటే నాకు నారాయణ కాపాడాడండి. ఆయన విషయం కాపాడాడు. నేను ఆడపక్కకి నాకు ఆదేశం పడుతున్నాను. దాని లక్ష్మిగా ఫోన్ చేశాను. లక్ష్మీ నరసింహం తెలుసుకున్నానండి.